మన పూర్వీకులు మనుషుల జీవితం మరణం కాకితో ముడిపడి ఉన్నట్లు విశ్వసిస్తారు. చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా నమ్మకం చాలామందిలో ఉంది. శ్రాద్ధ కర్మల సమయంలో కాకి పిండం తింటే చనిపోయిన వారి ఆత్మ సంతృప్తి పొందిందని కూడా చెబుతూ ఉంటారు. కాకులు మన భవిష్యత్తును అంచనా వేస్తాయని, ఇంట్లో కాకి అరిచినా, కొన్ని ప్రదేశాలపై వాలినా, కాకి తాకినా తన్నినా అది కొన్ని జరగబోయే అంశాలకు సూచికలని కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిచి వెళ్ళిపోయిందంటే మీరు వెళుతున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని సంకేతం. నీళ్లు నిండుగా ఉన్న కొండపై కాకి కూర్చుని ఉండడం ఎవరైతే చూస్తారో వాళ్ళు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. ఒకవేళ కాకి తన నోట్లో రోటీ లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకుని వెళ్ళడం చూశారంటే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని, మంచి జరగబోతుందని సంకేతం. ఒకవేళ మాంసం ముక్కను కాకి పట్టుకెళ్తుండగా అది ఎవరిపైన అయినా పడితే అది అశుభానికి సంకేతం. కొన్ని గ్రంథాల ప్రకారం అది మరణానికి సంకేతం కూడా. ఒకవేళ ఎగురుతూ పోతున్న కాకి మగవాళ్ళు లేదా ఆడవాళ్ళను తాకడం లేదా కొట్టడం జరిగిందంటే ఆ వ్యక్తి కాస్త అనారోగ్యానికి గురవుతారని కూడా తెలుస్తుందట. గుంపులుగా కాకులు ఒక దగ్గరికి చేరి అరుస్తూ ఉంటే, ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్ళో అరిస్తే అది అశుభ వార్తకి సంకేతం. అలాగే ఆ ప్రాంతం ఓనర్ సమస్యల్లో పడతారని కూడా సంకేతం అట. ఒక వ్యక్తి తలపై కాకి వాలితే వాళ్ళు అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని సంకేతం. ఒకవేళ కాకి మహిళ తలపై లేదా ఆమెపై కూర్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతారని సూచిస్తుంది. ఒకవేళ సాయంత్రం పూట కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం చూశారంటే ద్రవ్యలాభం పొందుతారని తెలుస్తుందంట. ఈ విధంగా కాకి చేసే ప్రతి పనికి మనిషి జీవితంతో ముడిపడుందని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.